హాయ్ సబ్స్క్రైబర్స్, ఇవాళ మన ఛానల్లో టమాటా రసం చేసి చూపించబోతున్నానండి. ఈ టమాటా రసం రైస్లోకి వేడి అన్నంలో ఈ టమాటా రసం పోసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ టమాటా రసానికి కావాల్సినటువంటి నేను చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండి, టమాటా రసానికి కావాల్సినవి. కొంతమంది టమాటా రసం అంటారు, కొంతమంది చారు అని కూడా పిలుస్తారండి. దీన్ని చారు అనొచ్చు, టమాటా రసం అని కూడా అనొచ్చు. ఈ టమాటా రసం చాలా అంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి. ఈ టమాటా రసానికి కావాల్సినవి నేను చూపించబోతున్నానండి. ఫస్ట్ టమాటాలు అండి, తర్వాత చింతపండు అండి, కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్, కారం. ఇందులోనే మనం ధనియాలు, జీలకర్ర, మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను. నా దగ్గర ఎప్పుడు కూడా స్టోర్ ఉంటుందండి. మీరు కావాలంటే విడివిడిగా చేసుకోవచ్చు. జీలకర్ర పౌడర్ చేసుకోండి, ధనియాలు పౌడర్ చేసుకోండి, అలాగే కొన్ని మిరియాలు కూడా పౌడర్ చేసుకోండి. ఇట్లా ఏమి వేయించిన అవసరం లేదండి, పచ్చిగా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. కావాలి ఇంకా మంచి టేస్ట్ కావాలంటే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఫ్రై చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ రసంలో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ టమాటా రసాన్ని చాలా సూపర్గా చేస్తాను. మా ఇంట్లో అందరూ అమ్మ నువ్వు టమాటా రసం చాలా బాగా చేస్తాను, మా పిల్లలు కూడా అంటారు. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. చూస్తున్నారు కదండి, ఈ టమాటా రసంలోకి కొంచెం కరివేపాకు కూడా ఉండాలి. కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవి చిన్న ముక్కల కింద కట్ చేయండి. కొత్తిమీరని శుభ్రం వాష్ చేసేసేయండి ఫస్ట్. అలాగే కరివేపాకును కూడా రెబ్బలు తీసేసేయండి, ఆకుల్ని. ఇప్పుడు నేను టమాటా రసానికి కావాల్సినవన్నీ మీకు చూపించేసానండి. ఇప్పుడు చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఇలా చింతపండు, ఒకవేళ మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే మాత్రం మన పులుపుని బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే నాకు దగ్గర గుజ్జు అయిపోయింది, చింతపండు గుజ్జు. నేను చింతపండు వాటర్లో నానబెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 10 నిమిషాలు చింతపండు అనేది నాననివ్వండి. ఇప్పుడు నేను ప్రాసెస్ అంతా మీకు ఈ టమాటా రసం ఎలా చేయాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసింది కదండి, మనకి చింతపండు రసానికి టమాటా, కరివేపాకు, కొత్తిమీర. మళ్ళీ సెకండ్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఏమైనా కొంచెం మిస్ అవుతారేమో అనేసి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు పౌడర్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం. అయితే ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదండి, ఈ టమాటాలని మనం శుభ్రం వాష్ చేసి పెట్టుకున్నానండి నేను. ఈ టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వాటర్లో బాయిల్ చేయాలండి. ఈ టమాటాని మనం ఒక 4 మెంబర్స్ ఉన్నాము అంటే ఒక 5-6 టమాటాలు వేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక మీరు ఒక 10 టమాటాలైనా హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలని మనం చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకుని బాయిల్ చేయాలండి. అదే మీకు అది కూడా చూపిస్తాను. నేను కట్ చేసేసి, చూస్తున్నారు కదండి, నేను టమాటాలని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కట్ చేసేసి బాయిల్ చేసేసానండి. నేను అది వీడియో చూపించలేదు, నాకు వీడియో లాంగ్ అయిపోతుంది అనేసి నేను బాయిల్ చేసేసింది చూపిస్తున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేసి ముక్క అన్నది కొంచెం మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీద కుక్ చేయండి. చూసారు కదండి, ఇలా మనం చాకుతో కానీ స్పూన్తో కానీ పట్టుకుంటే ముక్క అనేది మంచిగా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ టమాటా రసం మనం ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. టమాటా రసం అన్నది మీకు మంచిగా తెలుస్తుంది ఎలా చేసుకోవాలని. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టమాటా రసం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఇది నేను బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటా ముక్కలండి. మీకు చెప్పాను కదా వీడియోలో, మంచిగా ఉడకపెట్టుకోవాలండి సాల్ట్ వేసుకుని. ఇప్పుడు కొంచెం వాటర్ వేడిగా ఉంది కాబట్టి మనకి ఎంత రసం కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి. ఈ టమాటా రసానికి టమాటాలు మాత్రం ఎక్కువ ఉండాలండి. కనీసం ఒక 4గురికి పెట్టుకుంటూ ఒక 5-6 టమాటాలు పెద్దవి వేసుకోండి. ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు మీ ఫ్యామిలీలో అంటే ఒక 10-12 టమాటాలు వేసుకోండి. టమాటా వల్ల ఈ రసం అన్నది హైలైట్ అండి. ఇప్పుడు నేను వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటా మనం బాయిల్ చేసాం చూసారు కదండి, ఇక్కడ దీని మీద తోలు అన్నీ తీసేసుకోవాలి. ప్రతిదీ ఇలా తోలు తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎలాగన్నది.
చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా ఈ టమాటా తోలు అన్నది మొత్తం తీసేయాలండి. నేను మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తాను. నేను చూస్తున్నారు కదండి, టమాటాల మీద ఉన్న ఈ తోలంతా మొత్తం తీసేసాను. నేను మొత్తం అంతా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వీటితో మనకు పని అయితే లేదండి. ఇప్పుడు ఈ వాటర్ నేను ఎందుకు వేసానంటే, ఇది కొంచెం వేడి అన్నది ఎక్కువ ఉంది కాబట్టి నేను చల్లటి వాటర్ వేసుకున్నాను. కొంచెం మనకి టమాటా మీద ఉన్న తోలు తీయడానికి నేను చల్లటి వాటర్ వేసుకున్నాను. చల్లటి అంటే నార్మల్ అండి, కూలింగ్ వాటర్ అయితే కాదు. ఇప్పుడు ఈ టమాటాని ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, టమాటాలు ఇలా మెత్తగా బాయిల్ చేసుకుంటే మీకు టమాటా రసం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మీకు స్వీట్ ఇష్టము అయితే కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి. ఈ వాటర్ మాత్రం అస్సలు పాడేయకండి. ఇప్పుడు ఈ రసంలోకి ఈ వాటర్ని మనం యూజ్ చేయాలి. ఈ వాటర్ వల్ల మనకు కొంచెం టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు నేను ఈ వాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఎప్పుడు కలపాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రసం మాత్రం కంపల్సరీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి ఈ టమాటా ముక్కలు. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తాను, ఏమేమి వేయాలి అనేసి. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకండి. చూస్తున్నారు కదా, ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం రెడీగా చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మిరియాల పౌడర్ అండి. ఇది కంపల్సరీ ఒక 2 స్పూన్ అయినా వేసుకోవాలండి. కొంచెం రసం చేస్తున్నాను కాబట్టి 1 స్పూనే వేస్తున్నాను. మీరు ఎక్కువ రసం చేసేలా ఉంటే 2-3 స్పూన్స్ వేసుకోవచ్చండి. లేదు మీరు ఈ గిన్నె నిండా రసం పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఇలాంటి ఒక ఇంత పెద్ద స్పూన్తో మీరు కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసేసాను కదా, ఇందులోనే కొంచెం కారం. టమాటా రసంలో కొంచెం కారం పట్టిద్ది, మరి ఎక్కువ మాత్రం వేసేయకండి, కొంచెం సమానంగా వేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, తర్వాత మనకు సరిపోకపోతే నెక్స్ట్ వేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ ఎక్కువ వేసేస్తే ఉప్పగా అయిపోతుంది కాబట్టి నేను కొంచెం సమానంగా వేస్తున్నాను. ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి. మీ దగ్గర చింతపండు గుజ్జు ఉంటే కనుక గుజ్జు 2 స్పూన్స్ వేసేసుకోండి. నేనైతే చింతపండు గుజ్జు రెడీగా లేదు కాబట్టి నేను చూస్తున్నారు కదా, ఇలా ఉట్టులు తీసేసి చింతపండును కూడా వేసేస్తున్నాను ఇందులో. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ రసంలో మంచి టేస్ట్ ఇస్తుందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూస్తున్నారు కదండి, మొత్తం రసంలో నేను ఇవన్నీ వేసేసాను. మీకు దగ్గరగా చూపిస్తున్నాను మంచిగా కనిపించాలని. ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా చేతితో స్మాష్ చేయాలని, మెత్తగా కలపాలన్నమాట. టమాటాలన్నీ పేస్ట్ అయిపోయేలాగా గట్టిగా ఇలాగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేలా కలిపితేనే మీకు రసం అంత టేస్ట్ అన్నది వస్తుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చూసారంటే నేను చేసిన రసం మీకు అర్థమవుతుంది, మీరు కూడా చేసుకోగలుగుతారు. చూస్తున్నారు కదండి, ఇలా ఇంకా మంచిగా కలపాలి. నేను మొత్తం అంతా కలిపేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. నేను చూస్తున్నారు కదండి, నేను టమాటా ముక్కల్ని చాలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకున్నాను. మంచిగా గట్టిగా మెదపండి టమాటాని. ఎంత గట్టిగా మన వేళ్ళతో స్మాష్ చేస్తేనే అంత ఈ టమాటా రసం అన్నది మీకు అంత టేస్ట్ అయితే వస్తుందండి. నేను శుభ్రంగా మెదిపేసుకున్నాను ఇదంతా. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఇందులో నేను టమాటాని బాయిల్ చేశానండి. ఈ వాటర్ని ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం. ఈ వాటర్ వేయడం వల్ల టమాటా రసం బాగుంటుందండి. చూసారు కదండి, మీకు ఎక్కువ రసం కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. అలా అనేసి మరి ఎక్కువ పలచగా ఉండకూడదు, అలానే ఎక్కువ చిక్కగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీలో ఉండాలి మీకు వాటర్ అన్నది. ఇలా ఉంటేనే మీకు టమాటా రసం అన్నది మంచిగా సెట్ అవుతుంది. నేను ఏ బౌల్లో అయితే టమాటాలు ఉడక పెట్టానో అదే బౌల్లోకి మళ్ళీ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా,
ఇప్పుడు ఈ టమాటా రసాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 50 మినిట్స్, ఎక్కువ టైం అయితే బాయిల్ చేయకండి, ఎక్కువ టైం అయితే మరగనివ్వద్దు అసలు. ఎక్కువ టైం మరిగినా కానీ దీని టేస్ట్ అన్నది పోతుంది. నేను ఇప్పుడు గ్యాస్ మీద ఒక 10 నిమిషాలు బాయిల్ చేసి మీకు తాలింపు కూడా చూపిస్తాను. తాలింపు ఎలా వేయాలి, ఏమేమి వేయాలి కూడా మీకు ఈ టమాటా రసంలో చూపిస్తానండి. ఈ టమాటా రసం సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ టమాటా రసాన్ని సూపర్గా ఉంటుంది. ఈ టమాటా రసం మరిగేలోగా మీకు ఒక చిట్కా చెప్పబోతున్నాండి, వంటింటి చిట్కా. మనకి టమాటాలు ప్రతి ఇంటిలోనే ఉంటాయండి. టమాటాలు సమ్మర్ వచ్చింది అంటే మన టమాటాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇలా చూసారు కదా, ఇలా మెత్తగా ఇలా చూడండి, ఇలా బ్లాక్ కలర్లో వచ్చేస్తూ ఉంటాయి టమాటా అన్నది. ఇలా వచ్చిన టమాటాలని మీరు పాడేస్తూ ఉంటారు. ఇలా కొంచెం బ్లాక్ వచ్చిన టమాటాలు వేస్ట్గా పాడిస్తూ ఉంటారు. అలా పాడేం అవసరం లేకుండా ఈ టమాటాలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఏం చేస్తారంటే, ఇలా బ్లాక్గా వచ్చిన టమాటాని ఇలా రౌండ్గా ఎక్కడైతే బ్లాక్గా వచ్చేసిందో అక్కడ మనం చాక్తో కోసేసుకోవాలి, కట్ చేయాలని నేను చూపిస్తాను. అది కూడా మీకు చూస్తున్నారు కదా. ఫస్ట్ ఇది తీసేద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్గా ఉంది కదండి, ఇలా తీసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా బ్లాక్గా వచ్చిందని తీసి పాడేసి ఇప్పుడు ఈ టమాటాని ఎలాగ మనం కడుక్కుంటాం శుభ్రంగా ఇలా కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద మీకు ఇలా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇలా పొడవుగా కూడా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. మీకు చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇలా బ్లాక్గా వచ్చేసిన ఈ కలర్లో మచ్చల్లా వచ్చిన ప్రతి టమాటాని ఇలా కట్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోండి. మీకు ఒకవేళ బౌల్ ఉంటే బౌల్లోనే వేసుకోవచ్చు, డబ్బాలో అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఒక డబ్బాలో వేసేసుకుని ఇందులోనే కొంచెం సాల్ట్ అన్నది వేసేయండి. సాల్ట్ లేకపోతే కల్లుప్పు ఉంటుంది కదండి, ఆ కల్లుప్పు అన్న వేసేసి పైన మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు టమాటా రసం కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, టమాటా కూర చేసుకోవచ్చు, టమాటా పచ్చడి చేసుకోవచ్చు. మీకు వేస్ట్ అవ్వకుండా టమాటా బయట పాడేయని అవసరం లేకుండా ఇలాగ మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా ఉంది మన ఈ చిట్కా, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. టమాటాలు వేస్ట్ చేయకుండా నీట్గా వాడుకుందాం. చూసారు కదండి, టమాటా రసం నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఒక్కసారి ఇలా కలుపుకుంటాను. ఇది ఎక్కువ టైము మరగనవసరం లేదండి, ఒక 10-15 నిమిషాలు మరిగితే సరిపోతుందండి. టమాటా రసం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రసం చేసి పెట్టారు అంటే ఈ రసం ఎలా చేశారని కూడా అడుగుతారు మిమ్మల్ని. ఇది ఖచ్చితంగా మాత్రం ట్రై చేయండి. మన కామెంట్లో ఈ రసం చేసుకుని టేస్ట్ చేసి మన కామెంట్లో మెసేజ్ చేయండి. చూస్తున్నారు కదండి, టమాటా రసం చాలా అంటే చాలా బాగుంది. మీకు స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఉంటే కనుక ఇందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చండి. నేను ఒక్కొక్కసారి అయితే బెల్లం కానీ పంచదార కానీ వేస్తాను, ఒక్కొక్కసారి స్వీట్ లేకుండా కూడా చేస్తూ ఉంటాను. ఏం లేదు, మరిగేటప్పుడు మనం తినే తీపిని బట్టి కొంచెం ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి టమాటా రసం. ఈ రసం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. దీని ఇప్పుడు తాలింపు కూడా మీకు చూపించేస్తాను. ఒక పక్కన మరుగుతూ ఉంటుంది, నేను తాలింపు కూడా మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఈ టమాటా రసం తాలింపుకి నేను పెట్టేసుకున్నాను. తాలింపు కళాయి కొంచెం ఆయిల్ పోసుకుందాం. చూస్తున్నారు కదండి, నేను ఆయిల్ పోసాను. ఇందులోనే 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేయడం వల్ల టమాటా రసం ఇంకా మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేస్తే రసం సూపర్ ఉంటుంది. ఇందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. చూస్తున్నారు కదా, తాలింపు ఇలా వేసుకున్నారు అంటే మీ టమాటా రసం ఇంకా మంచి టేస్ట్ అన్నది వస్తుందండి. కంపల్సరీ ఇలానే టమాటా రసం చేసుకోండి. ఎప్పుడు చారు, చింతపండు చారు పెడతా ఉంటారు, పప్పు చారు పెడతా ఉంటారు, అప్పుడప్పుడు ఇలా టమాటా రసం కూడా చేయండి. దీన్నే టమాటా చారు అని కూడా పిలుస్తారు. ఇది మన హోటల్ స్టైల్లానే ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన ప్రతి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా కామెంట్లో లైక్ చేసిన వాళ్ళు కొంతమంది పేర్లు అయితే పెట్టారండి, ఇంకా కొంతమంది పెట్టలేదు.
ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్లో మీ పేర్లు పంపించండి. నేను ఒకరోజు మీ వీడియోలో మీ పేర్లు చెప్తాను. చూసారు కదండి, ఇప్పుడు నేను తాలింపు వేసేస్తాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు కలిపేసుకుందాం. చూసారండి, ఎంతో టేస్టీ అయిన మంచిగా కలర్ఫుల్ అయిన టమాటా రసం రెడీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి టమాటా రసం. ప్రతి ఒక్కరు టమాటా రసం ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అబ్బా, చాలా బాగుంది. పుల్ల పుల్లగా, సూపర్ స్పైసీగా కూడా చాలా బాగుంది టమాటా రసం. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.